వరల్డ్ కప్ లో భాగంగా మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 పరుగుల తేడాతో సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసింది. ఇక ఈ విజయంతో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారని పలువురు మాజీ క్రికెటర్లు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అనూహ్యంగా టీమిండియాని గెలిపించింది బుమ్రా కాదని షాకింగ్ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్. ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకి ఆలౌట్ అయింది. జట్టులో రిషబ్ పంత్ 42 పరుగులు, అక్షర్ పటేల్ 20 రన్స్ తో రాణించారు. మిగతా వారు విఫలమయ్యారు. ఇక 120 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేక పూర్తిగా ఓవర్లు ఆడేసి 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది పాకిస్తాన్. దీంతో 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయితే ఈ విజయంలో 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు జస్ప్రీత్ బుమ్రా. కానీ ఈ మ్యాచ్ లో భారత్ ని గెలిపించింది బుమ్రా కాదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీ వల్లే ఈ పోరులో టీమిండియా విజయం సాధించిందని ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ వెబ్సైట్ లో పాంటింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతను తన అనుభవాన్ని అంతా ఈ మ్యాచ్ లో ఉపయోగించాడు. ప్రతి బౌలర్ తో తన ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశాడు. టీమిండియా బౌలర్లలో చాలా మంది ఐపీఎల్ లో అతడి కెప్టెన్సీలో ఆడిన వారే. దీంతో వారిని ఎలా ఉపయోగించుకోవాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు. 120 పరుగుల స్వల్ప టార్గెట్ ను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో రోహిత్ శర్మ సారథ్యం మెచ్చుకోవాల్సిందేనంటూ హిట్మ్యాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్.